నమస్తే, వెల్కమ్ టు జాస్వర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మనకేంటంటే హెయిర్ అనేది పలచబడిపోకుండా తొందరగా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ రాకుండా మంచిగా ఒత్తుగా జుట్టు పెరగడానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ జుట్టు పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి, ఇంకా మనకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనుకునే ఈ రెండు సమస్యలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నేను ఫుల్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది షేర్ చేశాను. కొద్దిమంది నేను అంటే ఇంకా ఒక ఇంగ్రీడియంట్ ఉండగానే కొంచెమే చూసి వెళ్ళిపోయి ఈ రెండిటితోనే ఆయిల్ చేసుకున్నామండి అని చెప్తున్నారనమాట. నేను థర్డ్ ఇంగ్రీడియంట్ కూడా చెప్పాను, చూడండి దానికి అది యూజ్ అవుతుంది అని నేను రీసెంట్గా కమెంట్ సెక్షన్లో కొద్దిమందికి షేర్ చేశాను. అందుకని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడ్డానికి మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఫుల్గా చూసి చేసుకోండి, ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి, ఏ ఇంగ్రీడియంట్ ఏ ప్రాబ్లంకి యూజ్ అవుతుంది అనేది. టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఏ వెరీ వామ్ వెల్కమ్ టు జాస్వర్ తెలుగు ఛానల్. మన ఛానల్లో హెల్త్కి సంబంధించి వెయిట్ లాస్, ఇంకా హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఈ వీడియోస్ అయితే ఉంటాయండి. మీకు ఖచ్చితంగా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, అవన్నీ మీకు యూజ్ అవుతాయి. అందుకని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏంటి రెమెడీ అనేది చూసేద్దాం. అన్నీ కూడా నేను చెప్పేవి ఆల్మోస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఉంటాయండి. వేరేది ఏదో వేసుకొని చేయడం కాకుండా న్యాచురల్ వాడితే మన జుట్టు అనేది బాగా మందంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది జుట్టు. 40, 45, 50 వచ్చేదాకా కూడా మనము ఇలాంటి హోమ్ రెమెడీస్ వాడుకొని జుట్టు నల్లగానే ఉండేలాగా, వైట్ హెయిర్ రాకుండా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడితే మనకి జుట్టు నల్లగానే ఉంటుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మనం కెమికల్స్, షాంపూస్ అవి వాడేటప్పుడు కొంచెం చూసుకొని, నేను రీసెంట్గా షేర్ చేశానండి షాంపూలు ఏది కలుపుకుంటే మనకి ఆ షాంపూలో ఉన్న కెమికల్ ఎఫెక్ట్ అనేది జుట్టుకు తగలకుండా ఉంటుంది అనేది కూడా షేర్ చేశాను. షాంపూ ఎక్కువ చేయడం వల్ల కూడా జుట్టు చాలా పీలిక సన్నబడిపోయి పీస్ జుట్టులాగా తయారైపోతుందండి. చెప్తారు కదా, మామూలుగా అయితే పీస్ మిఠాయి ఎట్లా సన్నగా అయితే ఉంటుందో అట్లాగా జుట్టు అయిపోతుంది అనమాట. మందపాటి జుట్టు అయితే వాళ్ళకు ఉండదు. ఒక్క జుట్టు తీసుకున్నా కూడా కనిపించేలాగా ఉండాలండి. సో ఈ రోజుల్లో అట్లాగా ఉండడం లేదు. ఇది ఫ్రెండ్స్, నేను ఈ రీసెంట్గా ప్యాక్ కూడా షేర్ చేశాను. జుట్టు ఎవరికైనా విపరీతంగా ఊడిపోతుంది, ఏం చేసినా యూజ్ లేదు అనుకుంటే ఆ ప్యాక్ ట్రై చేయండి. ఆ ప్యాక్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్డ్ కమెంట్ కూడా చేస్తాను, చూడండి. ఆ ప్యాక్ వాడితే ఏంటంటే మనకి అది పెట్టుకోగానే ఫస్ట్ వాష్కే మనకి అర్థమైపోతుంది, జుట్టు అస్సలు రాలదు, చాలా క్విక్గా అప్పటికప్పుడే మనకి జుట్టు ఊడటం అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ రెమెడీ ఏంటి అని ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము, తెలుసుకుందాం. ప్రిపరేషన్ కోసమని నేను ఒక టీ కప్పుడు గానుగు పట్టిన కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. నేను ఏ బ్రాండ్ కూడా వాడినండి. ఇలాగా గానుగు పట్టిన నూనె అయితే మాకు దగ్గరలో దొరుకుతుందన్నమాట, అది వెళ్ళి తెచ్చుకుంటాను. ఇది మనకి 1 మంత్ వరకు వస్తుంది. ఈ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఇది చాలా బెస్ట్ అనమాట. కలోంజీ సీడ్స్, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, కలోంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఒక గుప్పెడు గోరింటాకు, హెన్నా లీవ్స్ అవి యాడ్ చేశాను. ఇవి కొంచెం బాగా ఈ కలర్ చేంజ్ అవుతుంది కదా ఆయిల్లోని, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కొంచెం కలిపేసుకొని ఇప్పుడు మందారం పువ్వులు యాడ్ చేస్తున్నానండి. మందారం పువ్వుల వలన మనకి చాలా బెనిఫిట్స్ అయితే హెయిర్కి ఉంటుంది. అందులోనూ నాటు మందారం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది రెక్క మందారం అంటారు కదా, అదండి. ఇది నిజంగా హెయిర్కి చాలా వండర్ చేస్తుందండి. కొంచెం అంతా ఈ మందారం ఆ డార్క్ కలర్ వచ్చే వరకు ఇలాగా మీరు ఆయిల్లో ఉంచి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. మన ఆయిల్ అయితే రెడీ అయింది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అండి, మనము కడాయి కూడా ఐరన్ కడాయి తీసుకుంటే చాలా మంచిది. ఇది పక్కన పెట్టేశాను ఓవర్ నైట్, తర్వాత మార్నింగ్కి మీకు షేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా దిగిపోయి మనకి ఇలా తయారవుతుంది. 3 ఇంగ్రీడియంట్స్ మీకు చూపించాను ఆయిల్లో యాడ్ చేసినవి. ఇంకొకటి కూడా ఉంది, చూసి తెలుసుకొని వెళ్ళండి. ఇవి 3 కూడా కలిపి మనము పక్కన పెట్టేసాము. పొద్దున్న లేచాక వడకట్టుకోవాలండి. ఇలాగా ఆయిల్లో ఈ రెక్కలు, ఆకులు ఇవి ఉన్నాయి కదా, వీటిలో కూడా ఆయిల్ చాలా ఉంటుంది. సన్నని పలచటి క్లాత్లో అయినా కానీ,
లేదా ఇలాంటి స్ట్రైనర్ ఈజీగా వచ్చే దాంట్లో అయినా కానీ మీరు వడపోసుకోవచ్చండి. మందారం ఆకులు, మందారం పువ్వులు, అందులోనూ ఆకుల కంటే కూడా ఈ పువ్వుల్లో మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. రెక్క మందారంలోని అది నాటు వెరైటీ కాబట్టి జుట్టుకు పెట్టుకుంటే నిజంగా గ్రోత్ చాలా బాగుంటుంది, డార్క్గా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి గుప్పెడు గోరింటాకు చెప్పాను కదండి, గోరింటాకు వేయడం వల్ల మనకి జుట్టు అనేది అంటే తొందరగా వైట్ హెయిర్ వచ్చేయకుండా బాగా నల్ల హెయిర్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నా రెడ్ హెయిర్గా టర్న్ అయ్యి రెడ్ హెయిర్ బ్లాక్గా టర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇలాగైతే మనం వడపోసేసుకున్నామండి. ఇంకొకటి కలోంజీ సీడ్స్ వల్ల మనకి హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వైట్ హెయిర్ సమస్య టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో దానికోసమని కలోంజీ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి. ఇందులోనే మేము దీన్ని చిట్టాముదం అంటారండి. క్యాస్టర్ ఆయిల్, ఆముదము 1 స్పూన్ యాడ్ చేశాను. ఒక టీ కప్పుకి 1 స్పూన్ ఆముదం అయితే నేను యాడ్ చేశాను. ఇలాగ అయితే మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఆయిల్ అయితే ఈ ఆయిల్ వలన మనకి వైట్ హెయిర్ రాకుండా జుట్టు దట్టంగా పెరగడానికి, తొందరగా గ్రోత్ ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. చూసారా నాకు అసలు హెయిర్ ఫాల్ ఎంత తగ్గిందో అండి. చెప్పాను కదా, ఒక ప్యాక్ అయితే నేను వాడుతున్నాను. ఆ ప్యాక్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మంచిగా నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసి జుట్టు మంచిగా పెరుగుతుందండి. నాకు అంటే మనం కొప్పు వేసుకున్నట్టు కొప్పు సైజ్ ఎంత ఉంది చూసి కనిపెట్టేయచ్చు కదా. సో హెయిర్ కూడా చాలా బాగుంది, బౌన్సీ ఫీలింగ్ వస్తుందన్నమాట. మంచిగా ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది జుట్టు కూడా. సో ఈ ఆయిల్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి. వైట్ హెయిర్తో మీరు బాధపడుతుంటే కనుక, ఇంకా వచ్చేస్తుంది అంటే కనుక, ఒక్క వైట్ హెయిర్ వచ్చిందంటే నిజంగా దాని పక్కన పిల్లల్ని పెట్టినట్టు ఫుల్గా వచ్చేస్తాయండి. దానికి ముందుగానే మనము ఇలాంటి ఆయిల్స్, ప్యాక్స్ వాడుకొని కంట్రోల్ చేసేయాలి. లేకపోతే ఎక్కువ అయిపోతాయి. డైస్కి వెళ్ళారంటే ఇంకా ఎవ్రీ టైం 1 వీక్ 4 డేస్కి ఆ కలర్ అంతా కనిపించేస్తూ ఉంటుందన్నమాట ఎక్కడో ఒక దగ్గర. పైగా సరిగా పెట్టుకోవాలి, ఎక్కువసేపు ఉండాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే అన్నమాట. ఇలాంటి మంచి హెయిర్ ఆయిల్స్ తీసుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో. అయితే వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి మంచి స్కిన్ కేర్, హెయిర్ కేర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఈ వీడియో నచ్చింది, జెన్యూన్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి అయితే వెళ్ళండి. అందరికీ యూజ్ అవుతుంది, ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది నా వీడియో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, జెన్యూన్ వీడియోతో జాస్వర్డ్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు జాస్వర్డ్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ గైస్, నమస్తే.